ప్రస్తుత రాజకీయాల్లో భాషా నైపుణ్యం కంటే వ్యక్తిగత దూషణలే ప్రాధాన్యత సంతరించుకోవడం అత్యంత విచారకరం. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే ప్రజాప్రతినిధుల మధ్య ఉండాల్సిన కనీస మర్యాదలు కనుమరుగవుతున్నాయని, ముఖ్యంగా ఒక మహిళా నాయకురాలు మరో మహిళా నాయకురాలను ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు సమాజంలో తప్పుడు సంకేతాలను పంపుతున్నాయి. ఇటీవల నారా భువనేశ్వర్ను ఉద్దేశించి మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని ఒక మహిళను వివాదాల్లోకి లాగి ఆమె శీలాన్ని శంకించేలా మాట్లాడడం అనేది సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. రోజా తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ దూకుడుగా ఉండడానికి ఇష్టపడతారు. అయితే ఆ దూకుడు కొన్నిసార్లు హద్దులు దాటి ప్రత్యర్థుల కుటుంబ సభ్యుల వరకు వెళుతుంది. భువనేశ్వరి వంటి హుందాతనం కలిగిన వ్యక్తిపై రోజా ప్రయోగించిన పదజాలం విన్న సామాన్యులు సైతం ముక్కును వేలేసుకుంటున్నారు. రాజకీయ విమర్శలు సిద్ధాంతపరంగా ఉండాలి తప్ప వ్యక్తిగత జీవితానికి రోడ్డుపైకి తీసుకురావడం ఏమాత్రం సమర్థనీయం కాదు. రోజా మాట్లాడే భాషలో ఒక రకమైన అహంకారం మరియు ప్రత్యర్థులను తక్కువగా చేసి చూపే ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తారు. ఆమె వాడే కొన్ని బూతులు వినడానికి కూడా అసభ్యంగా ఉంటున్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ యొక్క సామాజిక మహిళ రోజా తీరుపై తీవ్ర స్పందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రోజా ఏ భాషలో అయితే విమర్శలు చేశారో అదే భాషలో ఆమెకు బుద్ధి చెప్పాలని సదరు మహిళ భావించినట్లు తెలుస్తుంది. రోజా దవడ పగిలే కొట్టేలా సమాధానం చెప్పడం అంటే కేవలం భౌతిక దాడి మాత్రమే కాదు, ఆమె చేసే అసభ్యకర విమర్శలకు దీటైన జవాబు ఇవ్వడం అని అర్థం చేసుకోవాలి. సదరు మహిళా రోజా శైలిలోనే రాడ్డు దింపినట్లు మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అనగా రోజా ఏ స్థాయిలో అయితే నీచంగా పదజాలం వాడారో అదే స్థాయిని మించి ఆమె తప్పులను ఎత్తిచూపడం ద్వారా ఆమెను ఇరకాటంలో పడేశారు. రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు మరియు అధికార గౌరవం ఎల్లప్పుడూ తోడుండదు. మహిళలు రాజకీయాల్లోకి వస్తే వ్యవస్థ బాగుంటుందని అందరూ భావిస్తారు, కానీ ఇక్కడ జరుగుతున్నది దానికి విరుద్ధంగా ఉంది. రోజా తన నోటి దురుసు వల్ల ఇప్పటికే ప్రజల్లో తన పరువును కొంతమేర పోగొట్టుకున్నారు. గతంలో అసెంబ్లీలో ఆమె ప్రవర్తన మరియు విపక్ష నేతలపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పటికీ ప్రజల మనసులో ఉన్నాయి. భువనేశ్వరి వంటి అజ్ఞాత శత్రువుపై ఆమె చేసిన దాడి తిరిగి ఆమెకే రివర్స్ అవుతుందని సామాన్య ప్రజలు ముఖ్యంగా మహిళలు రోజా తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిణామాల రాజకీయాల్లో ఒక గుణపాఠం కావాలి. ప్రత్యర్థులను విమర్శించేటప్పుడు మనం వాడే భాష మన సంస్కారాన్ని ప్రతిబింబిస్తుందని నాయకులు గుర్తుంచుకోవాలి. రోజాకు ఎదురుదెబ్బ తగిలిందని సదరు మహిళ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. రోజా భాషలోనే ఆమెకు కౌంటర్ ఇవ్వడం ద్వారా ఆమె అహంకారానికి చెక్ పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. సమాజంలో మార్పు రావాలంటే కేవలం చట్టాలు ఉంటే సరిపోదు, నాయకుల ప్రవర్తనలో కూడా మార్పు రావాలి. భువనేశ్వరిపై జరిగిన ఈ న్యాయపరమైన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. రోజా వంటి వారు తమ వైఖరిని మార్చుకోకపోతే భవిష్యత్తులో ప్రజల నుండి ఇంకా తీవ్రమైన ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో విమర్శలు అనేది అభివృద్ధికి బాటలు వేయాలి తప్ప విద్వేషాలకు రగల్చకూడదు.